ఈ నడవ కేసీఆర్ సారు పార్టీ మీద గట్టిగా నజరేసినట్టు కానొస్తున్నదిలా. మొన్ననే మీటింగ్ పెట్టిన కేసీఆర్ సారు ఇవాళ మల్లోపారి పట్నంలో ఉన్న పార్టీ ఆఫీసుల కారు పార్టీ లీడర్లతోటి కలిసి మీటింగ్ పెట్టిండు. రేపటి నుంచి షాలు కాబోతున్న అసెంబ్లీలో ఎటువంటి ముచ్చట్లు మాట్లాడాలి, దేని మీద మాట్లాడాలి, ఎట్లా చర్చించాలనే వాటి గురించి గట్టిగా మాట్లాడుకున్నారట. అవేగాక ఇంకా పార్టీల ముచ్చట్లేంది, సంగతులేంది, రాష్ట్రంలో ఏం జరుగుతుందనే ముచ్చట్ల గురించి కూడా గట్టిగానే చర్చలు జరిపిందట. మరి అవి ఏంటి, ఏం ముచ్చట్లు అనేది మనం కూడా ఓ పారిపోయి అరుచుకొని వద్దాం పారి. 3-4 గంటల సేపు గట్టిగానే నడిచింది కారు పార్టీ మీటింగ్. రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ మీటింగులు ఉన్నాయి కాబట్టి ఎట్లా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అని ఎమ్మెల్యేలకు సలహాలు ఇచ్చిండు కేసీఆర్ సారు. ఏ సమస్యల మీద మాట్లాడితే ఎట్లుంటది, మాట్లాడుతున్నప్పుడు మైకులు కట్ చేస్తే ఏం చేయాలి, చెప్పాలనుకున్న ముచ్చట అసెంబ్లీలో కుదరకపోతే బయట ఏం చేయాలి అని అన్ని ముచ్చట్ల మీద మాట్లాడుకున్నది ఇవాళ కారు పార్టీ వాళ్ళు. 10 ఏళ్ల పాలన నీళ్ల గోస చూడని తెలంగాణ పబ్లిక్ కు ఈ 15 నెలల షెయి పార్టీ పాలనలో చూస్తున్నారు. యూరియా కోసం కూడా రైతులు శాన్య అవస్థలు పడుతున్నారు. కరెంటు కోతలు కూడా బగ్గనే అవుతున్నాయి అనే దాని మీద కూడా గట్టిగానే లొల్లి పెడతారట అసెంబ్లీలో. ఇక రైతు భరోసా, రుణమాఫీ గిట్లా అన్ని ముచ్చట్ల మీద అసెంబ్లీలో ప్రతిపక్ష గలం వినిపియాలి అని డిసైడ్ అయ్యిర్రట. రేపు బడ్జెట్ రోజు అట్లనే గవర్నర్ ప్రసంగం రోజే కాకుండా అసెంబ్లీ అయిపోయేంత వరకు నడమ కూడా అసెంబ్లీకి అత్తడట కేసీఆర్ సారు. ఇక అందరు ఎమ్మెల్యేలు కూడా దినం అసెంబ్లీకి రావాలి అని చెప్పిండట పెద్ద సారు. అనర్హత వేటు పడుతుందనే ఇప్పుడు అసెంబ్లీకి వస్తున్నాడు కేసీఆర్ అని కారెడ్డాలు ఆడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. కానీ సర్కారుకు ఏడాది టైం ఇద్దామనే ఇన్నొద్దులు ఊకున్నాడు కేసీఆర్ సారు. ఇక ఇప్పటి నుంచి డబుల్ స్పీడ్ లో చెయ్యి పార్టీ సర్కార్ మీద ఫైటింగ్ చేసుడే అని మస్తు ఊపు మీద ఉన్నారు కారు పార్టీ వాళ్ళు. ఇక చూడాలే మరి కేసీఆర్ సారు ప్రతిపక్ష లీడర్ గా అసెంబ్లీలో ఎట్లా మాట్లాడతాడో, సర్కార్ వాళ్ళు ఎట్లా సమాధానాలు చెప్తారో అని ఎదురు చూస్తున్నారు తెలంగాణ పబ్లిక్. రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి ఇప్పటి దాకా 2 తెలుగు రాష్ట్రాల పబ్లిక్ నడవ ఎసంటి పంచాయతీలు లేకుండానే నడిచింది కథ. అట్లనే 2 తెలుగు రాష్ట్రాల లీడర్ల నడవ కూడా పెద్దగా పంచాయతీలు ఏం కాలే. కాకపోతే గా నడవ ఏపీల చంద్రాల సారు అరెస్ట్ అయిన ముచ్చడం మీద చిన్నగా పంచాయతీ సురువైంది తెలంగాణ అటు ఏపీ లీడర్ల నడవ. అట్లనే ఏడుకొండల వెంకన్న స్వామి దర్శనం ముచ్చడం మీద కూడా చిన్నగా మాటలు అనుకున్నారు. ఇక అలా అయిపోయినాయి అని అనుకుంటా అంటే ఇప్పుడు సైకిల్ పార్టీ లీడరు బుద్ధ వెంకన్న ఇంకో పంచాయతీ ముంగటేసుకున్నాడు. ఎమ్మెల్సీ వత్తది అనుకున్నాడు గాని రాలేదు. అయినా కూడా నేను బాబు భక్తున్నే అనుకుంటా విశ్వాసం చూపెట్టుకున్నాడు సైకిల్ పార్టీ బుద్ధ వెంకన్న. మరి ముంగట ఏమన్నా ఛాన్స్ వత్తది అనుకున్నాడో లేకపోతే ఇంకేందో గాని కేటీఆర్ అన్న మీద ఇగో గిట్లా మాట్లాడిండు మైకుల ముంగట. ఎంత సచ్చినా పిలుపు చావలేదని కేటీఆర్కి చంద్రబాబు గారు దెబ్బతో ప్రభుత్వం పడిపోయినా ఇంకా ఎకిలి మాటలు ఎకిలి చేష్టలు పోలా. గత తెలంగాణలో ఎన్నికల ముందు చంద్రబాబు గారిని అరెస్ట్ అయితే అక్కడ కార్యక్రమాలు చేస్తుంటే ఆ కార్యక్రమాలని అడ్డుకొని ఎకిలిగా మాట్లాడినటువంటి కేటీఆర్ ఈ రాష్ట్రంలో కాదు పక్క రాష్ట్రంలో చేసుకోండి అని ఒకే ఒక్క మాటకి మీ ప్రభుత్వం గొప్ప కూలిపోయింది. మీ పార్టీ తుడిచిపెట్టిపోవడానికి ముఖ్య కారణం చంద్రబాబు నాయుడు గారి మీద ఎకిలిగా మాట్లాడడమే కేటీఆర్. తెలంగాణలో కారు పార్టీ ఓడిపోనికి కారణం బాబు సార్ అరెస్ట్ అయినప్పుడు కేటీఆర్ అన్న మాటలన్న మాటలేనాట. గపట్ల ఏపీలో పంకపార్టీ సర్కారు ఉన్నప్పుడు బాబు సార్ని అరెస్టు చేస్తే అంతటా నిరసనలు చేసిండ్రు సైకిల్ పార్టీలు. అట్లనే హైదరాబాద్ లో కూడా చేసిండ్రు. ఏమన్నా నిరసనలు ధర్నాలు చేసేది ఉంటే ఏపీలో చేసుకోండి కానీ తెలంగాణలో చెయ్యొద్దని మాట్లాడిండు కేటీఆర్ అన్న. అగ్గో గా మాటలకే తెలంగాణ జనాలకు కోపం వచ్చి కారు పార్టీని ఓడగొట్టిండ్రు. అవ్వ చెప్పేటోడు ఎంకన్న అయితే ఈనేటోళ్ళు ఎడ్డోళ్ళు అనుకున్నాడో ఏందో గీ బుద్ధ ఎంకన్న గాని. నీకు బాబు సారు మీద భక్తి ఉంటే ఆయనతోటి అవసరం ఉంటే గైన గురించి ఎంతన్నా పోరాడుకో, తాటి శక్తి అంతా తారీఫ్ చేసుకో, ఎవరు కాదన్నారు. కానీ లేని కాడ పంచాయతీలు పెట్టే మాటలు దేనికి ఇప్పుడు చెప్పు అని తెలంగాణోళ్ళు మస్తుగానే సొట్లు పెడుతున్నారు బుద్ధ ఎంకన్నకు. మీ పార్టీ తుడిచిపెట్టిపోవడానికి ముఖ్య కారణం చంద్రబాబు నాయుడు గారి మీద ఎకిలిగా మాట్లాడడమే కేటీఆర్. మీ పార్టీ తుడిచిపెట్టిపోవడానికి ముఖ్య కారణం చంద్రబాబు నాయుడు గారి మీద ఎకిలిగా మాట్లాడడమే
కేటీఆర్. బాబు అరెస్టు ముచ్చట మిన్నే కారు పార్టీ ఓడిపోయిందని నువ్వనుడు ఏదైతున్నదో గదిగి ఏడాది అతిపెద్ద జోకేం కన్నా. తెలంగాణలో సైకిల్ పార్టీనే లేకుండా చేసిన జనాలు సైకిల్ పార్టీ బాబు సార్ మీద పాయరంతో కారు పార్టీని ఓడగొట్టిందంటేనే నీది అమాయకత్వం అనుకోవాలనా, ఎడ్డితనం అనుకోవాలనా? బాబు సార్ మీద నిజంగానే పాయరం ఉంటే గీయల తెలంగాణలో సైకిల్ పార్టీ ఉండేది కదా, మరి ఎందుకు కనబడకుండా పోయింది? వాళ్ళ నిజంగానే కేటీఆర్ అన్న మాటలన్న మాటలకు హట్టయి అలిగి బుంగమూతి పెట్టుకొని కోపంతో కారు పార్టీని ఓడగొట్టిందనుకుంటే కేసీఆర్ సార్ డైరెక్ట్ గానే బాబు సార్ ను పేరు పెట్టి మరీ మస్తుగా సొట్లు పెట్టిండు 2014, 2018 ఎలక్షన్లా. మరి గప్పుడెందుకు ఓడిపోలే కారు పార్టీ? గప్పుడెందుకు ఓడగొట్టలే జనాలు? తెలంగాణలో కారు పార్టీ ఓడిపోనీకి బాబు సారే అని అంటే బాబు సార్ మీద పాయరంతో తెలంగాణలో కారు పార్టీని ఓడగొడితే మరి ఇంకా సొంత రాష్ట్రం వాళ్ళు ఇంకెంత చేయాలి చెప్పు బాబు సార్ కోసం? మరి 2019 ఎలక్షన్ల సైకిల్ పార్టీ 23 సీట్లకే ఎందుకు పరిమితం చేసిండ్రు ఏపీ పబ్లిక్? రాజకీయాల్లో గెలుపు ఓటములు ఎప్పటికీ ఉండేటియే, అంతేగాని పక్కనోళ్ళ ఓటమి పక్కనోళ్ళ గెలుపును మన ఖాతాలో వేసుకునేటప్పుడు అన్ని ఆలోచన వేసుకుని మాట్లాడితే నవ్వేటోళ్ళ ముంగట బోర్ల పడకుండా జాగ్రత్త పడచ్చు, లేకపోతే గిట్లనే అవుతది అని సొట్లు పెడుతున్నారు ఈ ముచ్చట ఎరకైన తెలంగాణ పబ్లిక్. తెలంగాణ చేయి పార్టీ ప్రచారం అంతకు మొదలు ఎట్లుండేనా గాని అధికారంలోకి వచ్చినాక మాత్రం మస్తుగా పెరిగింది. ఎవరు నోట్ల చూసినా కూడా వాళ్ళ పాలన గురించే మాట్లాడుకుంటున్నారు. గదేందో సినిమాలో మాట్లాడినట్టు మన గురించి ఇక్కడ వెళ్తే సరిపోదు, అవతల రాష్ట్రంలో కూడా మాట్లాడుకోవాలి అని మాట్లాడినట్టు మన రేవంత్ అన్న పాలన గురించి మాటల గురించి పక్కపొంచి రాష్ట్రంలో కూడా మాట్లాడుకుంటున్నారు. ఇవాళ కర్ణాటక అసెంబ్లీలో రేవంత్ అన్న ముచ్చట వచ్చింది. మరి గదేంటో మనం కూడా అరుచుకోవాలి కదా. చలో పారి. షెయి పార్టీ సర్కారు విలువను ఎవ్వరు తగ్గించే పనే లేదు. వాళ్ళ మీద వ్యతిరేకత వచ్చేటందుకు ప్రతిపక్ష పనులు ఏం చేయాల్సిన పనే లేదు. మొత్తం షెయి పార్టీలే చేసుకుంటారు. దాంట్లో సీఎం రేవంత్ అన్న అందరికంటే ముంగటుంటాడు అని మస్తుగా మాటలు వినబడ్డాయి శానమల్కల. ఇప్పుడు గది నిజమే అనిపిస్తున్నదట కర్ణాటక అసెంబ్లీలో పువ్వు పార్టీ ఎమ్మెల్యే మాట్లాడిన మాటలను చూసినాక. ಗ್ಯಾರಂಟಿಗೆ ದುಡ್ಡೇ ಇಲ್ಲ. ತೆಲಂಗಾಣದ ಸಿಎಂ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ತಿಂಗಳಿಗೆ 18,500 ಕೋಟಿ ಹೊಂದಾಣಿಕೆ ಮಾಡಬೇಕಾಗಿರುತ್ತದೆ. ವೇತನ ಪಾವತಿ ಮತ್ತು ಬಡ್ಡಿ ಸಾಲ ಮಾಡಿದ ಬಳಿಕ ವಿವಿಧ ಯೋಜನೆಗೆ ಉಳಿಯುವುದು ಕೇವಲ 5,000 ಕೋಟಿ ಮಾತ್ರ. ಹೀಗಾಗಿ ರಾಜ್ಯದ ಗ್ಯಾರಂಟಿ ಯೋಜನೆ ನೀಡಲು ದುಡ್ಡೇ ಇಲ್ಲ ಅಂತ ರೇವಂತ್ రెడ్డి. పబ్లిక్ కు ఇచ్చేటి ఇచ్చుకుంటా గ్యారంటీలను అమలు చేసుడు కష్టమే, రాష్ట్ర ఖజానాల పైసలు లేనే లేవు, ఏం చేద్దామన్నా కూడా అసలు ఈ ఫ్రీ పథకాల మీద గ్యారంటీల మీద చర్చ జరగాలే అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నాడు. ఓ ఛానల్ కార్యంలా అని పేపర్ పట్టుకొని మరీ చదివిండు కర్ణాటక పువ్వు పార్టీ ఎమ్మెల్యే ఆర్ అశోక్. కర్ణాటకలో ఉన్న చెయ్యి పార్టీ సర్కార్ కూడా దాని నడుమ ఫ్రీ బస్ మీద గిత్తనే మాట్లాడుకొచ్చిర్రు కష్టమే అని. తెలంగాణలో ఉన్న చెయ్యి పార్టీ సర్కార్ కూడా గ్యారంటీలు కష్టమే అని అంటున్నారు. మరి హామీలు ఎంగా ఎత్తిచ్చినట్టు నోటికి ఎంతత్త అంత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి అమలు చేయమంటేనేమో పాలన చేసుడు రాక అయ్యో హామీలా కష్టమే అని అంటే ఏందన్నట్టు? ప్రతిపక్షాల మీద దుమ్మెత్తి పోసినంత ఈజీగా హామీలు అమలు చేస్తే కూడా మంచిగుంటది కదా అని కారెడ్డలు ఆడుతున్నారు బయట పబ్లిక్. రేవంత్ అన్న ప్రచార పాలన మీద బయటి రాష్ట్రంలో గట్ల మాట్లాడుకుంటుంటే సొంత పార్టీలు కూడా బగ్గనే మాట్లాడుకుంటున్నారట. ఈ ఉగాదికో డిసెంబర్కో సీఎం కుర్చీల నుంచి రేవంత్ అన్నను దించాలనుకుంటున్నారట షెయి పార్టీ పెద్ద లీడర్లు. ఇప్పటికే చాలా ఆలస్యమైందని కూడా ఫీల్ అవుతున్నారట. ఈయన గనక ఇంకా 4 ఏళ్లు కుర్చీల గట్లనే ఉండేది ఉంటే షెయి పార్టీ పురాగా కనబడకుండా పోతుందని రంది పడుతున్నారట. గందుకే తెలంగాణలో సీఎం మార్పు తథ్యమని అంటున్నారు. కర్ణాటకలో కూడా సీఎం మార్పు ఆలోచనలు చేస్తున్నారట షెయి పార్టీ ఢిల్లీ లీడర్లు. ఇక చూడాలి మరి ముంగట ఏమవుతుందో ఏందో. ఏమంట ఈ పలక ఫోన్లు వచ్చినాయో వాటి మాయల పడి చాలా మంది నిద్రకు దూరం అవుతారట. అర్ధరాత్రి దాకా పలక ఫోన్లను మూతికి దగ్గర పెట్టుకొని టిక్కు 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 టిక్ అని ఒత్తుకుంటా ఎప్పుడు నిద్ర వచ్చినప్పుడు వండుకుంటారో అసలు వాళ్ళకే తెలియకుండా అయిపోతున్నారట. చిన్న పొలగాళ్ళు అయితే మరీ అధ్వానం అయిపోతాండు. ఈ పలక ఫోన్లు చేయబట్టి అసలు సరిగ్గా నిద్రనే కూడా పోతలేరట. అందుకే ఎవరెవరు ఎంతసేపు నిద్రపోతానని ఒక సంఘ పొల్లు సర్వే చేసి బయట పెట్టిరట. మరి ఆ ముచ్చట్లేందో మనం కూడా అరుచుకొని వద్దాం పారి.
ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖం ఎరగదు అని అంటారు గాని మన దేశంలో చాలా మందికి సగం నిద్రనే ఉంటున్నదటుల్లో. ఈ నెల 14వ తారీఖు నాడు దునియా నిద్ర దినం ఉన్నదని చెప్పి లోకల్ సర్కిల్ అనే ఒక సంస్థలు ఎవరెవరు ఎంతసేపు నిద్రపోతున్నారని సర్వే చేస్తే అసలు దేశంలో సగం మంది చక్కగా నిద్రనే పోతలేరని తేలిందట. కంటి నిండా కొనుకు తీసేటోళ్ళు దేశం మొత్తం మీద 2% మందే ఉన్నారట. ఆ 2% మంది 8 నుంచి 10 గంటలు ఏం రందు లేకుండా వండుకుంటున్నారట. ఇక కడమ 98% కొందరైతే 6 గంటలు కూడా చక్కగా వంటలేరట. 20% మంది అయితే 4 గంటలు కూడా నిద్రపోతలేరట. మరిల్లు నిద్రపోకపోనీకి కారణం ఏందంటే ఇంకే ఉంటదుల్లా, సగానికి ఎక్కువ మంది సోషల్ మీడియాలని ఓటీటీలని నిద్రపోకుండా ఈ స్మార్ట్ ఫోన్లలో మూతి పెడుతున్నారట. ఇంకొందరు బయట సప్పుళ్ళు చిన్నపిల్లలు చేయబట్టి, కొందరు దోమలు చేయబట్టి, ఇంకొందరు చక్కగా నిద్రపోతలేరట. ఇక ఇంకొంతమందికి అయితే అప్పులు ఎక్కువై కూడా నిద్ర పడతలేదట. మొత్తానికి చూసుకుంటే ఈ స్మార్ట్ ఫోన్ చేయబట్టే చాలా మంది నిద్రను సత్యనాశ చేసుకుంటున్నారట. ఇక చక్కగా నిద్రపోకపోతే ఏమున్నది, తెల్లారి ఆల్చంగా లేసుడు, ఆఫీసులలో కునుకు తీసుడు, నెత్తి నొప్పులు కళ్ళ నొప్పులే కాకుండా ఇంకేమేమో రోగాలు వస్తున్నాయట. చాలా మంది నిద్రను త్యాగం చేస్తున్నారు కాబట్టి అడ్డమైన రోగాలొచ్చి గల్లీకి 4-5 దవాఖాన్లు ఊటుకొచ్చి జనాలు బఠానీలు బుక్కినట్టే మందు గోళీలను బుక్కుతున్నారట. విన్నారు కదా పబ్లిక్, మనకు నిద్ర ఎంత ముఖ్యమో. కుంభకర్ణుని లెక్క ఎప్పటికీ వండుకోకుండా కనీసం దినం 8 గంటలు ప్రశాంతంగా నిద్రపోదాం. ఎట్లాగో లేచిన తర్వాత ఈ ఉరుకుల పరుగుల జీవితంలో నిమిషం కూడా రీకా ఉండది. కనీసం పండుకునే టైములన్నా నిద్రపోకపోతే ఎట్లా చెప్పుండ్రి. ఇక మేం చెప్పాల్సింది చెప్పినాం. మరి మీరు నిద్రపోతారో లేకపోతే మీ నిద్రను ఇంకా కూడా ఈ స్మార్ట్ ఫోన్లకు తాకట్టు పెడతారో మీ ఇష్టం. ఇక పబ్లిక్ ఇవాళ కూడా మీకోసం కొన్ని నిలుపుట్టు వార్తలు పట్టుకొచ్చిన, అవి కూడా ఏంటి చూడాలి కదా. చలో. ఆగో గినేషాలు చూసిండ్రా అనుల్లా ఎట్లున్నాయో. స్టీరింగ్ ను గాలి కిడిచిపెట్టి ఫోన్ల పబ్జీ ఆడుకుంటా డ్రైవింగ్ చేస్తున్నాడు. ఒక ఫోన్లనేమో రూట్ మ్యాప్ పెట్టుకున్నాడు. ఇక ఇంకొక ఫోన్ చేతిలో పట్టుకుని పబ్జీ ఆడుకుంటా కారును డ్రైవింగ్ చేసిండు. పట్నంలో ఉన్న ఒక క్యాబ్ డ్రైవర్ చేసిన తతంగం ఇది. ఇప్పటికే పబ్జీ ఆటకు బానిసలై చాలా మంది జీవితాలు నాశనం చేసుకున్నారు. ఫోన్ల మూతి పెట్టిందంటే చాలు బంగ్లా మీదున్నామా లేకపోతే రోడ్డు మీదున్నామో ఏది తెలియకుండా టక్కర్లై పెద్ద పెద్ద ప్రమాదాలై ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు చాలా మంది. కసంటిది గీనకు గింతనన్న సోయలేకపాయే. క్యాబ్ డ్రైవర్ అంటే ఎట్లుండాలుల్లా, ఎక్కినోళ్లను పైలంగా ఇంటికి తీసుకుపోవాలి, రోడ్ల మీద పైలంగా డ్రైవింగ్ చేయాలి, సిగ్నల్స్ కాడ జాగ్రత్త ఉండాలి. కానీ గిట్ల ఫోన్ల ఆటలకు బానిసలై రోడ్ల మీద గీతిరుగా ఏసుడైందని గరమైతున్నారు గిది చూసినోళ్ళు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు గిసొంటోళ్లను పోలీసోళ్ళు అరెస్ట్ చేసి 4 అరుసుకుంటేనే తతిమోళ్ళు సక్కగా అవుతారు. అంతే కదా నుల్లా, ఒక్కని ఆట సంబరం కోసం 4 ప్రాణాలను రిస్క్ లో పెట్టే గిసొంటల మీద పోలీసులు గట్టిగా నజరయ్యాలి. గిసొంటోళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేయాలి. గట్లయితేనే గిసొంటోళ్ళ తిక్క కుదురుతుంది. ఇలా ఆటలక గిదలుగా. తాగనీకి బల్లె నీళ్లు లేవని దుకుణం కాడికి పోయి కొనుక్కొచ్చుకుంటున్నారు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉన్న బొంగుళూరు మోడల్ స్కూల్ పిల్లగాండ్లు. బొంగుళూరు మోడల్ స్కూల్లో చదువుతున్నాను. ఇక్కడ వాటర్ ఫెసిలిటీ అనేది చాలా తక్కువగా ఉంది. అసలు వాటర్ వస్తలేదు. కృష్ణా వాటర్ సప్లై అసలు లేదు. ప్రభుత్వం మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు. క్లాస్ రూమ్ లో మనిషికి ₹2 వేసుకొని వాటర్ క్యాన్ బయట నుంచి తెచ్చుకొని మా క్లాస్ పెట్టుకొని తాగుతున్నారు. అయినా కానీ వాటర్ క్యాన్ సరిపోతలేదు. ప్రభుత్వం మాకు వాటర్ సప్లై ఇవ్వాలని కోరుతున్నాం. ఇన్నరు కదా ముచ్చట, బల్లె సౌలతుల సంగతి దేవుడెరుగు. కనీసం తాగనీకి సుక్క నీళ్లు కూడా లేవంటున్నారు పిల్లగాళ్ళు. ఇక తలో ₹2 జమ చేసుకుని దుకాణంలోకి పోయి ఒక క్యాన్ తెచ్చుకొని తాగుతున్నాం. ఇప్పటికైనా సర్కారోళ్ళు మా తిప్పల్ని గురించి నీళ్ల సప్లై చేయాలని వేడుకుంటున్నారు. ఇట్లా ఇప్పటికే గురుకులాలలో పెట్టే కల్తీ తిండి చేయబట్టి చాలా మంది ఆడున్న పిల్లగాళ్ళు దవాఖాన పాలవుతున్నారు. ఇప్పుడు మళ్ళా కొత్తగా మోడల్ స్కూళ్లలో నీళ్ల సౌలతులు లేవని పిల్లగాళ్ళు తిప్పలు పడుతున్నారు. పాపం ఇంట్లో పరిస్థితులు మంచిగా లేకనే చాలా మంది పిల్లగాళ్ళు గిడ సౌలతులు మంచిగుంటాయి చదువుకోవచ్చునని లైన్లు కడతారు గిసొంటి బల్లెకు. ఇక సర్కారోళ్ళేమో వాటిని పట్టించుకోకుండా గాలి కిడిచిపెట్టినట్టే చేస్తున్నారని గరమైతున్నారు చాలా మందికి ముచ్చటెరకైన పబ్లిక్. అయినా ఎండలు దంచక ముందే బల్లె నీళ్లకు గీ తీరుగా తిప్పలు పడుతున్నారంటే ఇంకో నెల అయితే ఇంకెన్ని తిప్పలుంటాయో పోన్రి గిళ్లకు. ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకు శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా తీసిన సినిమా చావా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ ఎరకైందేనాయే. ఇక సినిమాను మహారాష్ట్రలో ఉన్న పబ్లిక్ అందరు చూడాలని ఆడున్నోళ్ళు ఎసొంటి ఆలోచన చేసిండ్రో చూడుండ్రే.
ఇక గప్పట్ల వేనన్న బల్గం సినిమాను ఊలపొంటేసి జనాలందరూ చూసినట్టే చౌరస్తాల కాడ పెద్ద పెద్ద గ్రౌండ్లలో స్క్రీన్లు పెట్టి చావా సినిమాను జనాలకు చూపెడుతున్నారు ఆడున్నోళ్ళు. చూసిండ్రు కదా సినిమా చూడడానికి జనాలు ఎట్లేగబడ్డారో, ఉష్కవోతే రాలనంత మంది జమైండ్రు. ఇక ఆడ జాగజాలక చుట్టూతున్న ఫ్లైఓవర్ల మీదకి ఎక్కి మరీ చూసిండ్రు కొందరు పబ్లిక్. ఇక ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు పాతకాలం బంధాలు అనుబంధాలు ఇలువలు ఎంత గొప్పయో చూపెట్టే సినిమాలను జనాలు ఎప్పటికీ ఆదరిస్తారని ఈ సినిమాతోని మళ్ళోపారి రుజువైంది. పోన్రి నేను తీసుకొచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇలా మరి ఎట్లున్నాయి మన తాజా పంట సమర్పించే జోర్దార్ వార్తలు? సరే మళ్ళీ జోర్దార్ వార్తలలో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూసుకుంటూనే ఉంటుంది మన HM TV.